హాయ్ అండి. ఇవాళైతే నేను మొప్తే గుడికైతే వెళ్తున్నాను. నేను మా తోడుకోళ్ళు ఇక పొద్దున్నే లేచి స్నానం చేసేసాను. స్నానం చేసేసి వంట అయితే చేసేసాను. ఇంక పిల్లలకు టిఫిన్ అయితే వేసి పెడుతున్నాను. దోసకైతే వేసానండి. దోశ అయితే వేసి పక్కన పెట్టేశాను. వాళ్ళు లేవగానే తింటారని. ఈ లోపల స్నానం చేసి వచ్చేసాను కాబట్టి ఇక దీపారాజును కూడా పెట్టేసుకుంటున్నాను. మోపుదేవి గుడి అంటే శివుడి గుడి అండి. దర్శనం చేసుకుందామని వెళ్తున్నాను. సోమవారం శివుడి గుడి దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఇక మా తోడుకోళ్ళు అయితే దగ్గరుండి తీసుకెళ్తుంది. ఇక నాకు మనశ్శాంతిగా లేదులేండి. వీక్లీ ఒకసారి గుడికి వెళ్ళి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండిద్ది కదా. ఇక సరే అని చెప్పి వెళ్తున్నాము. కానీ వెళ్ళినంతసేపు నాకు ఏదోలాగా అనిపించింది. వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా అయితే ఉంది. ఎందుకంటే ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా కాసేపు గుడికి వెళ్ళి కూర్చున్నామంటే ఆ సమస్యలన్నీ మనము కాసేపు మర్చిపోతాము. ఇక అట్లా వెళ్ళి కూర్చున్నా చాలా ప్రశాంతంగా అయితే వచ్చింది. ఇక పిల్లలకైతే ఇంట్లో ఇక పప్పు వండేసానండి. దీపారాధన అయిపోయిన తర్వాత కొంచెం పప్పు వండేసాను, కొంచెం అన్నం వండేసాను. మళ్ళీ వచ్చేటప్పటికి ఏ టైం అయిద్దో తెలియదు. ట్రైన్కి అయితే టైం అయిపోతుంది. మోపుదేవి అంటే ఈ ఊరు కాదు కదా. ఇక రేపల్లి వెళ్ళాలి. రేపల్లి నుంచి ఇంకా అక్కడి నుంచి మోపుదేవి గుడికి అయితే వెళ్ళాలి. ఇక పప్పు అవన్నీ వండేసాను. నేనైతే ఇక స్టేషన్కి అయితే వచ్చి కూర్చుంటే ట్రైన్ పావుగంట లేట్ అయింది. ఇక పావుగంట లేట్ అయిందని చెప్పి ఊరికనే వీడియో అయితే తీశాను. పొద్దున్నే కదా చాలా ఖాళీగా ఉంది స్టేషన్ అంతా. ఇక ట్రైన్ వచ్చేటప్పటికి ఎక్కాము. చాలామంది జనాభా ఉన్నారండి. మాకైతే సీట్లు దొరకలేదు. ఇక విండో పక్కన ఇట్లా నుంచొని ఉన్నాము. ఇంక ఇట్లా అయితే తీశాను. ఇక వీడియో మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇదంతా తీయడం ఎందుకులే అనిపించింది. అది నుంచొని ఉన్నాం కదా, మళ్ళీ ఎక్కడ ఫోన్ జారిపోయిద్దాం అనిపించింది. ఇక సరే అని చెప్పి ఇక దిగేసాము. స్టేషన్ అయితే దిగేసాము. స్టేషన్ మొత్తం చాలా ఖాళీగా ఉంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంది. ఇక వచ్చేసాము. దారిలో వీడియో తీద్దామంటే అస్సలు కుదరలేదు. మా తోడుకోళ్ళు ఆంటీ అయితే ముందెళ్తున్నారు, నేనైతే వెనకాల ఉన్నాను. ఇక తర్వాత బస్సు అయితే ఎక్కాము. బస్సులోంచి మోపుదేవి అయితే వెళ్ళాలంట. నేను ఫస్ట్ టైం కాబట్టి రావడం నాకు అంత తెలియదు. మా తోడుకోళ్ళు ఎప్పుడు దర్శించుకుంటూనే ఉంటారు. ఇక అందుకని చెప్పి తనైతే మొత్తం చెప్తుంది నా పక్కన కూర్చొని. ఫస్ట్ టైం అయితే మా తోడుకోళ్ళు వీడియో తీయడానికి అయితే ఒప్పుకోలేదు. తర్వాత ఇక సరే అని చెప్పి తీయని చెప్పి చెప్పింది. ఇక తర్వాత గుడికాడికి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ, వెండి కళ్ళు అలా తీసుకొని పాలు తీసుకొని అయితే వెళ్ళాము. ముందైతే గుడి చుట్టూరు తిరిగేసి తర్వాత చెట్టు చుట్టూరు తిరిగేసి తర్వాత గుళ్ళో దర్శనానికి అయితే వెళ్ళామండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇక వెండి కళ్ళు అవి తీసుకున్నాం కదా. లోపలికి వెళ్తే మాత్రం ఇక మేము బయట చెప్పులు ఇప్పితే స్టాండ్ వాళ్ళు ఎప్పుడొచ్చి తీసుకున్నారా కానీ భలే తీసుకొని వెళ్ళిపోయి లోపల పెట్టేసుకున్నారు. తర్వాత టిఫిన్ చేయటాకని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక గుడి మొత్తం తీశాను. కానీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మాత్రం ఎంతమంది జనాభా ఉన్నారంటే అంతమంది జనాభా ఉన్నారండి. గుడి అయితే ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత బాగుందో. ఇది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కుమారస్వామి ఎంత బాగున్నారో చూడండి. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళని లేదు, నది ఉందని చెప్పేసి. ఇక పార్కింగ్ ఏరియా అంతా మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా నేను మా తోడుకోళ్ళు ఇక ఇదంతా చూసుకుంటూ మా అమ్మాయి అయితే ఊదే బొమ్మలు అడిగారు. అవి అయితే నాకు ఎక్కడా దొరకలేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. మా తోడుకోళ్ళు ఏమో చిన్న రోడ్లు అయితే ఎతుకుతుంది దేవుడి కాడ పెట్టుకోవడానికి. అవి ఇక్కడ దొరకలేదు. ఇంకా ఆన్లైన్లో బుక్ చేద్దాంలే అనుకున్నాను. ఇక తర్వాత కూర్చున్నాము. మా తోడుకోళ్ళు అయితే హాయ్ చెప్తుంది. మా పక్కన చిన్న పిల్లలు కూర్చున్నారండి. ఎంత ముచ్చటేసిందో నాకైతే అసలుకి. మా చిన్నమ్మాయి అయితే అలా ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడైతే పెద్దదైపోయి అసలు సన్నగా అయిపోయింది మా చిన్నమ్మాయి. కానీ చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేది. పిల్లలు ఒక్కొక్కళ్ళు చూస్తే మాత్రం మన పిల్లలు గుర్తొస్తారు చూసారా, అట్లా ఉంది. ఇది ఈ పిల్లోడే అబ్బాయి అంట. కానీ మా పెద్ద అమ్మాయి లాగున్నాడు. చిన్నప్పుడు అలాగే ఉండేది. ఆ అమ్మాయి ఏమో అమ్మాయి అంట. ఎంత బాగున్నారు చూడండి. పిల్లలు ముద్దుగా ఉన్నారు. తర్వాత భోజనం కోసం అయితే నుంచున్నాము. భోజనం దేవుడి ప్రసాదం కదా, తినకుండా వెళ్ళకూడదు అనుకున్నాము. కానీ నుంచొని చాలాసేపు పర్లేదు, బాగానే పెట్టారు. చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇంకా కాకపోతే ఉప్పులు తక్కువ వేస్తారు కాబట్టి దేవుడి ప్రసాదం. కానీ అన్నినంతే దక్కుదల అన్నట్టు మనకు దొరకడమే అదృష్టం దేవుడి ప్రసాదం. ఇక వచ్చిన కాసేపు నుంచోగానే ఇంకా దేవుడి ప్రసాదం అయితే దొరికింది. ఇంకా మేమైతే భోజనం చేసేసి శుభ్రంగా అయితే రిటర్న్ అయితే అవుతున్నాము. ఇక అన్నంలోకి గుమ్మడికాయ పులుసు, దోసకాయ పచ్చడి, పప్పు వేశారు. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత మజ్జిగ, ఆ తర్వాత కొంచెం వాటరు ఇవన్నీ ఇచ్చారు. ఈ తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు నేనైతే కొంచెం పాయలు అంటే చెరువులు వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడైతే తీస్తున్నాను. కానీ కొంచెం ఆటోలో రావటం వల్ల గదురుగా వచ్చింది. ఏమనుకోవద్దు వీడియో ఇలా వచ్చిందని. లాస్ట్లో
మీరు మాత్రం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇక నుంచి అయితే నేనైతే కంపల్సరీగా స్టాండ్ తీసుకొచ్చి తీద్దాం అనుకుంటున్నాను. ఇంకోసారి కంపల్సరీగా రావాలనుకుంటున్నాను. శివుడి దర్శనం అయితే అంత ప్రశాంతంగా అయింది కాబట్టి మా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా అయితే నేను అనుకున్నాను చాలా నీట్గా తీద్దాం అనుకున్నాను, కానీ వచ్చేటప్పుడు ఇట్లా అయిపోయింది. ఎక్కడికక్కడ పిల్లలు ఉంటే అడ్జస్ట్ అయిపోయి చక్కగా వాళ్ళైతే వీడియో తీశారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకైతే అంత క్లారిటీ రాలేదని అనుకుంటున్నాను. నేను మీలో ఏమనిపించిందో మీరైతే కామెంట్ పెట్టండి. ఇక ఇట్లా వచ్చిన తర్వాత 5 పాయలు అంటండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అనుకుంటున్నారు, చాలా బాగున్నాయి. ఇక్కడే బాబాయ్ అని ఫుడ్ అనే ఛానల్ కూడా ఉంది, ఇక్కడే స్టార్ట్ చేశారంటే. తర్వాత ఇక వచ్చేసాము మేము స్టేషన్కి అయితే వచ్చేసి ఇక కూర్చున్నాము రైలు కోసం. ఇక ట్రైన్ అయితే ఎక్కేసాము. చాలా సీట్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇక మా పక్కన బుడ్డపిల్లోడైతే ఉన్నాడు నేను కూర్చున్న పక్కన. ఇక సరే అని చెప్పి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి స్టేషన్ అంతా ఖాళీగా ఉందని చెప్పి వీడియో అయితే తీశాను. కానీ చాలా బాగుందండి. ఎంతవరకైనా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.